ఇవన్నీ మాకు పేదలం మేము మాకేం తెలీదు. మీరేదో చేస్తే కదా మాకు తెలియడానికి మాకు బాగోడాలి వ్యాపారం లేదు, కలర్ వచ్చింది కదా, వేలు కొట్టలేదు మాకు. ఇది డైరీ కింద రిపోర్ట్ అయ్యిందా? డయరీ డయేరియా కింద రిపోర్ట్ చేయించారు కదా మీరు. ఒక కేసు ఇప్పుడు దాకా డయేరియా కింద రిపోర్ట్ అయింది. మొత్తం 2 10 లక్షల రూపాయలు ఇచ్చారు కదా అర్జున్. ఇది రాలేదు పేపర్ లో. వచ్చింది సత్యవేపన వచ్చింది. వార్తలో చెప్పారు డయేరియా కింద సత్యం. ఒక్క నిమిషం వసంత గవర్నమెంట్ సురేష్ కి ఇచ్చారు బాబు. విలాసం అవుతాయి బాబు, చెప్తాను వాళ్ళకి అర్థం చెప్పారు. బాబుకి 3 ఇళ్ళు విలాసం బాగా అవుతున్నాయి. మాకు వాసుగారు ఎక్కువ పరిచయం కదా. కారణం అదే వాటరే మరి. ఎన్ని రోజుల నుంచి నీరు వస్తుంది మీకు? వారం 10 రోజులు వస్తూ వీధిలోనో పోనీ అధికారులకు ఎవరికైనా చెప్పారా? కేకలేస్తామండి, నీరు బాగోలేదు అంటున్నాం. నేను ఒక్కదో అరుస్తాను, మీరు వస్తారు. అంటే నీరు బాగులేని నీరు వచ్చేస్తుంది వార్డులోకి అన్న విషయం వాళ్ళకి తెలుసు, అందరికి మాకు తెలియదు. మీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. మాకు తెలియదు. మాకు ఈ పరిస్థితి మాకు తెలియదు. జల్లి పెట్టుకుని కొట్టుకుంటున్నాం, మాకు తెలియదు. పైపులో వచ్చింది జల్లి పెట్టాలి. మాకు అలవాటు పెట్టి కార్పొరేషన్ పరిధిలో కలుషితమైన నీరు సరఫరా చేయడం ద్వారా ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు అక్కడ చనిపోయిన వాళ్ళు 4 అని చెప్తున్నారు. 3 ఇళ్లకు వెళ్ళాను నేను. ఇంక చనిపోయింది ఇంకోటి రిపోర్ట్ అయ్యింది, ఇంక ఏం అవ్వలేదని అంటున్నారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ మీకు అఫీషియల్ రికార్డ్స్ కావాలి. మిగతా ఇంకొక 40-50 మంది ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇంకా అందులో రిపోర్ట్ అవుతాయేమో తర్వాత చూద్దాం. అదేంటి ఫస్ట్ ఇంతకుముందు ఇదే మున్సిపాలిటీ డిసెంబర్లో ఒకసారి బలగ ప్రాంతంలో జరిగింది. అంటే అప్పటికే ఒక ఇండికేషన్ మనకు వచ్చింది, పైపులు పాడైపోతున్నందువల్ల వాటర్ ఏమో కంటామినేట్ అయిపోతుంది, దానివల్ల అవుతుందని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇక్కడ 2-3 రోజులైనా ఏది ఎవరు పట్టించుకునే పాపం పోలేదు. ఇమీడియట్ గా హెల్త్ ఆఫీసర్, కన్సర్న్డ్ వాటర్ వర్క్స్ చూస్తున్నటువంటి జేఈ, ఆ సెక్షన్ చూస్తున్నటువంటి ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి కదా ఇలాంటి దాన్ని. దీని తాలూకా ప్రభావం ఏముందనంటే అసలు జనరల్ పబ్లిక్ హెల్త్ మీదే ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం ఉంది అన్నటువంటి ఇండికేషన్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక మందు బిల్లు ఇచ్చే దిక్కులేదట చెప్తున్నారు వచ్చిన పేషెంట్. మీరు వెళ్ళి బయట కొనుక్కోండి అని స్లిప్ రాసిస్తున్నారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ ఇలా ఉంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు. ఈవేళ నేను పేపర్లో వార్తలు చూశాను, ఒక్కటే డెత్ రిపోర్ట్ అయింది అని చెప్పారు. మిగతావి డయేరియా వల్ల కాదు, ఇతర రోగాల వల్ల చనిపోయారని ఎస్టాబ్లిష్ చేయడానికి యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా నాకు చెప్పారు. ఆ భార్యతో అడిగి, ఇన్నోసెంట్ భార్య చెప్తుంది, 2 రోజుల నుంచి విరోచనాలు, వాంతులు అయినాయి, అయితే బయటకు వచ్చి మెట్లు దాటించినప్పుడు చనిపోయినాడు. ఇంకొక భర్త తన కొడుకు గురించి అలాగే చెప్పారు. అది మళ్ళీ పిఎం చేసినంత వరకు చూసి అది డిక్లేర్ చేస్తామని అంటే తప్పకుండా పిఎం ఏమో ఈ ప్రభుత్వానికి అవి రిపోర్ట్ అవ్వకూడదు అన్నటువంటి భావన ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకటి, రిపోర్ట్ అయినందుకు, ఇలాంటి పరిస్థితులు వచ్చినందుకు చింతించాలి. 2, అయినా కూడా దాచిపెడుతున్నాం అన్నది మరి మహానేరం. అది ఇట్లా అయితే ఎట్లా సార్? అది ఎంత అన్యాయమా? వాడెవడు ఇప్పటి వరకు అది హెల్త్ ఆఫీసర్ కానీ సస్పెండ్ అందరూ చెప్తున్నారు, అందరు రిపోర్టర్స్, ఊరోళ్ళందరూ. వాడు తెల్లవారులు వేస్తే డబ్బు కలెక్షన్ తప్ప వాడికి ఇంకో పని లేదట. ఇప్పటి వరకు వాడిని సస్పెండ్ చేయలేదు. మీరు స్పెషల్ ఆఫీసరు, మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మంచి ఎక్స్పర్ట్, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక పెద్ద కార్పొరేషన్ చేసి వచ్చారు. అట్లీస్ట్ ప్రజలకి సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి వాడిని సస్పెండ్ చేయొద్దా? ఆ సెక్షన్ ఆఫీసర్ ఎవడైతే ఇంజనీర్ని సస్పెండ్ చేయొద్దా? మేము ఇంత చర్యలు తీసుకోండి, రేపు మళ్ళీ అవుతాం, మళ్ళీ రిపోర్ట్ అవుతాయి. నేను అంటున్నాను, వాడిని సస్పెండ్ చేయడం అనేది నా అలాంటి వాడిని కోరడం కాదు. ఇది చేయకపోతే మీరు మళ్ళీ మరొక వార్డులోన మళ్ళీ డెత్ రిపోర్ట్స్ అవుతాయి.
ఖచ్చితంగా అవుతాయి, మీకు రిపోర్ట్ అయిపోతాయి. మళ్ళీ మీకెందుకు ఈ అపవాదం అంటుంది నేను? మీలాంటి ఆఫీసర్స్కి ఏంటి అపవాదం? దురదృష్టవశాత్తు ఎలక్టెడ్ బాడీ లేదు, ఉంటే అలా తగలబడి ఉండేవారు. అది రెండోది, ఎక్స్గ్రేషియా చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. ఆ ప్రాంతంలో చనిపోతున్నటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషియా లేదని చెప్పడం, ఎక్స్గ్రేషియా కూడా 10 లక్షలు అనేది మా డిమాండ్ కాదు. రాజమండ్రిలో జరిగినా ఇక్కడ జరిగినా 25 లక్షల రూపాయలు ఇవ్వాలన్నది వైఎస్ఆర్ పార్టీ తాలూగా డిమాండ్. అది ఇలాగే ఎక్స్గ్రేషియా మేము ఇంతకు ముందు ఇచ్చాం. ఇప్పుడు కూడా 25 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇవ్వాలని ప్రైవేట్ హాస్పిటల్ అన్ని తీసి ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టి వారి ఖర్చులు అన్ని ప్రభుత్వం భరించేటట్టుండే. ఇలాంటి ఎపిడమిక్ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఎఫెక్టివ్గా చేయలేకపోతే, మీరే చూస్తుంటారు ప్రీవియస్ గవర్నమెంట్లో కరోనా వస్తే ప్రతి కుటుంబానికి భోజనం పెట్టి, మందులు పెట్టి, డాక్టర్ల హాస్పిటల్ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్ని పడక పెట్టించి నడిపించినటువంటి ప్రభుత్వాలు చూశారు ప్రజలు. ఒక పట్టుమని 25 మంది హాస్పిటల్ పాలైతే ఆ ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టలేని దిక్కుమాలిన పరిస్థితి ఉంటే ఎట్లా? అది హెడ్ క్వార్టర్స్. వెరీ అన్ఫార్చునేట్. ప్రభుత్వ వైఫల్యం అందులో చాలా తీవ్రంగా ఉంది. పైగా కుతంత్రాలు ప్రజల మీద చేస్తున్నారు. అది మానుకోమని కోరుతున్నాను. ఆర్ ఇన్నోసెంట్స్. వాళ్ళకి ఆ డెత్ కాదని అనుకుంటారు వాళ్ళు. ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ప్రతి డెత్ని డైరియా డెత్ కింద ట్రీట్ చేయాలి, 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఉన్నటువంటి పేషెంట్లందరినీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళు ప్రతి ఖర్చు ప్రభుత్వం భరించాలన్నది వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ సార్. అది మీరు ఇమీడియట్గా వీళ్ళని మీరు చేయడం అనేది ధర్మం. ఏ జిల్లా అధికారి అయినా ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు అసలు ఇమీడియట్గా ఒక ఇద్దరు సస్పెండ్ చేస్తే మీకు నెక్స్ట్ కాకపోతే రెండో విధం, మూడో విధం, మరొక విధం మళ్ళీ రాబోతుంది, మళ్ళీ వస్తుంది, మరికొంతమంది చనిపోతారు. ఇలా ఉంటుంది యాక్షన్ అనేది వెళ్ళకపోతే మాత్రం ఈ మరణాలు మీరు ఆపలేరు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ పని చేయకపోతే ఎలా? అదేదో మున్సిపాలిటీని ప్రైవేట్ వ్యవహారం లాగా వాడుకుంటున్నారు. మొన్ననే జరిగింది మున్సిపల్, నేను మీతో కూడా ఫోన్లో మాట్లాడాను. ఇది సందర్భం కాదు కానీ ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒక పబ్లిక్ ప్రాపర్టీని డెవలప్ చేయాలనుకుంటుంది కార్పొరేషన్, ప్రభుత్వం, కాకపోతే ప్రతినిధులు ఏం చేస్తుంటారు అన్నది చెప్పకూడదా ప్రజలకి? మున్సిపల్ ఇది మా మార్కెట్ని డెవలప్ చేస్తామని గుడ్ డెసిషన్. డెవలప్ చేయడం అనేది మంచిది, అందరూ దాన్ని ఆహ్వానిస్తారు. ఏం డెవలప్ చేస్తారు, ఎక్కడి నుంచి నిధులు తెస్తారు, తర్వాత ఎవరికి ఇస్తారు, ఇచ్చే విధానం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ కోల్పోయినటువంటి వర్గాల పరిస్థితి ఏంటి, వాళ్ళకేం మీరు కాంపెన్సేట్ చేస్తారు? ఇదేదో ప్రైవేట్ వ్యవహారంలాగా ఎవరో వ్యక్తులు వచ్చి ఎవరో చెప్తున్నాడు, ఆడు కొట్టేస్తాడు, ఈడు కొట్టేస్తాడు, మాకు లేచిపోమంటున్నారు అనేటువంటి పరిస్థితి ఉంటే ఇట్లా మేమేమంటున్నామంటే ఒక 2 సంవత్సరాలు ఈ పరిపాలన చూద్దాం, చూసి అగ్రెసివ్గా మేము వెళ్దామని. ఇంకొక ఉదాహరణ మీకు తీసుకుంటుంది. గారా రేపు మాపు మీకు మళ్ళీ సేమ్ రిపోర్ట్ రాబోతుంది. గారా దగ్గర ఉండేటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ దగ్గర సిల్ట్ క్లియరెన్స్ అక్కడ ఇస్తారా ఎవరైనా? మా ఇరిగేషన్ పీపుల్ అంటే అక్కడ సిల్ట్ క్లియరెన్స్ ఇచ్చారు, మొత్తం నీరు తీస్తే ఇప్పుడు ఎర్ర నీరేమో అక్కడ ఉన్నటువంటి 6-7 పంచాయతీలకు నీరు వెళ్తుంది. 25 హ్యామ్లెట్స్ ఏమో అయిపోతున్నాయి. ఆ పక్కన ఉన్నటువంటి మా నేటివ్ విలేజ్ కూడా ఎర్ర నీరు వస్తుంది. ఇమీడియట్ గా స్టాప్ చేయించండి. కాకపోతే మేమేం చేయాలనుకుంటున్నాం, 28 తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ప్రత్యక్షమైన దాడిని మేము చేయాలని నిర్ణయం చేసుకున్నాం. మరి అధికారులు స్పందించరు గనక, అధికారులు ఎవరైనా అడ్డగోలుగా వాడికి ఇచ్చే పర్మిషన్స్ రద్దు చేయరు గనక, రద్దు చేయకపోతే ఇంకా మేమే ప్రజల తరఫున ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యక్ష పోరాటంకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. ఆడేం కల్వర్ట్లు వేసేసి ఎస్కెత్తేసి మొత్తం స్కీమ్స్ పోతుంటే కోట్లాది రూపాయలు పెట్టుబడి గడిచిన ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు పెట్టినటువంటి పెట్టుబడి అంతా గిరిగిరి అయిపోతుంటే చూడాల్సినటువంటి యంత్రాంగం పట్టించుకోకపోతే, ఇవన్నీ ఉదాహరణలు 1-2 మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఫర్మ్ యాక్షన్ ఉండాలి, ఇమీడియట్ గా వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇది మా డిమాండ్.